నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ప్రదోష వ్రతం సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అలాగే తిరుప్పావై పాసురాల్లో భావం ఏంటో, దానిలో ఉన్న విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం ప్రదోష వ్రతం ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దోషము అంటే చీకటి అని అర్థం. ప్రదోషము అంటే చీకటికి ముందు వచ్చే కాలము అని అర్థం. అంటే సాయంకాలం 5 నుంచి 6:30 మధ్య ప్రాంతంలో ఉన్న కాలాన్ని ప్రదోష సమయము అంటారు. ఈ ప్రదోష సమయం అనేది శివారాధనకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈరోజు సాయంకాలం పూట ప్రదోష సమయంలో శివార్చన చేసిన, శివాభిషేకం చేసిన, శివనామస్మరణ చేసిన గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలలో గురుగ్రహానికి అధిపతి సాంబశివుడు. అందువల్ల అమ్మవారితో కూడి ఉన్న ఈశ్వరుణ్ణి ప్రదోష సమయంలో అర్చన చేసినట్లయితే, ఉమామహేశ్వరుల చిత్రపటానికి పూజ చేసి ఉమామహేశ్వరుల చిత్రపటం దగ్గర దీపారాధన చేసినట్లయితే నవగ్రహాల్లో గురుగ్రహ దోష తీవ్రత తగ్గుతుంది. దానివల్ల సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవచ్చు. బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. వివాహపరమైన ఆటంకాలు, సంతానపరమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడటానికి ఈరోజు ప్రదోష కాలంలో చేసే పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే తిరుప్పావై పాసురాల్లో ఆండాళ్ తల్లి ఏ విధంగా ప్రార్థిస్తోందో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆండాళ్ తల్లి 19వ పాసురంలో నీలాదేవిని, శ్రీకృష్ణుణ్ణి ఇద్దరినీ కలిపి నిద్రలేపటమే మన తక్షణ కర్తవ్యమని గోపికలందరికీ తెలియజేస్తోంది. భగవంతుడు దీపమైతే అమ్మవారు ఆ కాంతి స్వరూపము. మన వద్ద అవసరం తీర్చేది కాంతి. దీపం అనేది దూరంగా ఉంటుంది. మనకి కాంతే అవసరం తీరుస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకొల్పాలంటే ముందుగా నీలాదేవిని నిద్ర నుంచి మేలుకొల్పాలని ఆండాళ్ తల్లి గోపికలందరితో చెప్తోంది. అలాగే చల్లదనము, మార్దవము, వైశాల్యము, సౌగంధ్యము, తెల్లదనము అనే 5 లక్షణాలు కలిగిన శయ్య మీద శ్రీకృష్ణ పరమాత్మ నిద్రిస్తున్నారు. కాటుక నలుపు కలిగి విశాలమైన నేత్రాలు కలిగిన నీలాదేవి బయట గోపికలు పిలిస్తే రాబోయింది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? నీలాదేవి తలుపులు తెరవకుండా అడ్డుకున్నాడు. అప్పుడు స్వామి తగునా అమ్మని అడ్డుకోవటం అని గోపికలందరూ ప్రార్థిస్తే స్వామి తనకు తానే నిద్రలేచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీలాదేవి తన కాటుక కళ్ళతో, నీవు వెళ్ళ తగదు స్వామి, నేనే ముందు బయటికి వెళతాను, గోపికలను చూస్తాను, ఆ తర్వాత నీవు మెల్లగా వద్దు, నువ్వు కానివి, నువ్వు నిద్రించు అని నీలాదేవి పలుకుతుంది. అయితే బయట ఉన్నటువంటి ఆండాళ్ తల్లి మాత్రం, అమ్మా నీవు కొద్దిసేపు కూడా స్వామివారి ఎడబాటును తట్టుకోలేకపోతున్నావా, స్వామివారిని బయటికి పంపించమ్మా అంటూ ఆండాళ్ తల్లి నీలాదేవితో పలుకుతోంది. అంటే ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం గమనిస్తే, ముందుగా నీలాదేవి బయటికి వెళ్ళాలని అనుకుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆపి తానే బయటికి వెళ్ళాలనుకుంటాడు. కానీ కృష్ణుడిని ఆపి నీలాదేవే బయటికి వెళ్ళాలనుకుంటుంది. ఇంతలో ఆండాళ్ తల్లి, అమ్మ కృష్ణుడు లేకుండా ఉండలేవా, తొందరగా బయటికి రమ్మని కృష్ణుడికి చెప్పు అని ప్రార్థిస్తోంది. అంటే ఇద్దరినీ ఒకేసారి నిద్ర లేపటము అంటే వాళ్ళు నిద్రించే సమయంలో ఆ శయ్యా లక్షణాలను, జగన్మాత సౌందర్యాన్ని కూడా ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వివరిస్తోంది. ఇద్దరు నిద్ర నుంచి మేలుకుంటే ఇద్దరూ బయటికి వస్తే అనుగ్రహిస్తారని ఆండాళ్ తల్లి అంతర్లీనంగా ఈ పాసురంలో తెలియజేస్తోంది. నమస్కారం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. స్వామి తనదైన మాయాశక్తితో, మాయాశక్తికో పేరు అజయ, దాన్ని ఎవడు గెలవలేడండి. దైవీయేషా గుణమయి మమ మాయ దురత్యయ అంటే అజయ ఆత్మశక్త్యా, తనదైన శక్తి అంటే మాయాశక్తితో వృక్షాన్, సరీసృప, పశూన్, ఖగదంసమత్స్యాన్ ఇన్ని సృష్టించిన తైస్తై అతుష్ట హృదయ, ఇవన్నీ ఆయన ఇష్టానుసారం సృష్టించాడు అనుకున్నాడా? ఆయనకు కూడా ఒక ప్రణాళిక ఉన్నది. వాటి కర్మలను అనుసరించే ఆ శరీరాలు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ అతుష్ట హృదయ, ఆయనకి తృప్తి కలగక పురుషం విధాయ, పురుషుని సృష్టించాడన్నాడు. పురుషుడిని సృష్టించాడు. పరిపూర్ణమైన పరమాత్మ భూమి యందు పరిపూర్ణమైన జీవుడైన మానవుడిని సృజించాడు. పురుషం విధాయ ఎందుకు సంతోషపడ్డాడు తెలుసా? బ్రహ్మావలోక ధిషణం. అది ఇక్కడ అంటే బ్రహ్మమును అవలోకనము, తెలుసుకొనుట, చూచుట,
దానికి పనికొచ్చే బుద్ధి వీడుకుంది కనుక సంతోషించేట. బ్రహ్మావలోక ధిషణం ముదమాపదేవ. అందుకే ఐత్రేయంలో పురుషోవావ సుకృతం అన్న మాట ఉన్నది. ఈ పురుషుడు సుకృతము అన్నాడు. సుకృతం అంటే పుణ్య విశేషము. అనేక జన్మల పుణ్యం ఉండడం వల్ల ఈ పూర్ణత్వం వచ్చింది. అంటే పురుషోక్తంలో సూత్రప్రాయంగా చెప్పిన అంశాన్ని ఐతిరేయోపనిషత్తులో కథారూపంలో చెప్పిన దాన్ని గ్రహించి భాగవతంలో ఉన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడ దీని శృతి ఉపనిషత్తు పురాణ సమన్వయంతో మనం అర్థం చేసుకున్నాం. అందుకే ఇక్కడ గావోహ ఇత్యాదుల తర్వాత యత్ పురుషం వ్యధదుహు అనే మాట వచ్చేటప్పటికల్లా అక్కడ పురుషం వ్యధదుహు అనే మాటకి మనం పురుషం విధాయ అనే మాటలోంచి అనుబంధం తీసుకోవచ్చు. తర్వాత 12 రుక్కు 12వ రుక్కులో ఉన్న భావంలోకి వెళుతున్నాం. యత్ పురుషం వ్యధదుహు. ఇక్కడ మరొక అర్థంలో మొదటి నుండి చెప్పుకుంటున్న విషయంలో పురుషుడు అంటే ఎవరు? మనం మాట్లాడుతున్నదంతా బ్రహ్మాండ రూప పురుషుడి గురించి. ఇప్పుడు పరిపూర్ణుడైన పరమాత్మ సృష్టికి అతీతమైన వాడు ఇప్పుడు సృష్టిలోకి వచ్చేసాడు. ఆయన యొక్క శక్తితో ఆయన్నే సాధనంగా చేసుకుని దేవతలు ఈ పని చేశారు. దేవతలు ఆయన్నే పశువుని చేశారు, ఆయన్నే హవిస్సును చేశారు అంటే అర్థం ఏంటో చెప్పుకున్నాం కదా. సాధనము ఆయనే, సిద్ధి ఆయనే. మన భగవంతుని తెలుసుకుంటున్నామంటే దేనితో తెలుసుకుంటాం? ఆయన ఇచ్చిన బుద్ధితో. అప్పుడు బుద్ధి ఆయనదే, కానీ ఆయనదైన బుద్ధితో ఆయన తెలుసుకుంటున్నామంటే సాధనము ఆయన, సిద్ధి ఆయనే. ఆయన ఇచ్చిన ఇంద్రియ శక్తులతో ఆయన ఆరాధన చేస్తున్నామంటే సాధనమైన సిద్ధి ఆయన. ఇది గ్రహించవలసి. అదే బ్రహ్మార్పణంతో మనం అన్వయించుకున్న అంశం. అందుకే ఆ పురుషునే హవిస్సు చేశారు అనే భావంలో మనకి ఎలా చేశారు? మనసా భావనయ. ఇదంతా మానసయాగమే అని విద్యార్థులు వారు స్పష్టంగా చెప్పారు. అంటే ఇది అంతర్యాగ క్రమమే మొదట జరిగినది. తర్వాత బహిర్సృష్టి జరిగిన తర్వాత మనం బహిర్యాగ రూపంలో కూడా దాన్ని చేస్తున్నాం. అందుకే ఇక్కడ యత్పురుషం వ్యధదుహు అనే మాట ఇక్కడి నుంచి ఈ రుక్కుకు ప్రత్యేకత ఏంటంటే ప్రశ్నోత్తర రూపేణ ఉంటాయి. అంటే 12వ రుక్కు 13వ రుక్కు ప్రశ్న ఉత్తర రూపములు, అంటే ప్రశ్న జవాబు ఈ రూపంతో ఉంటుంది. ఇంతవరకు నడిచిన పద్ధతి ఒకటైతే ఇక్కడ మరొక పద్ధతి చూపిస్తున్నాడు. ఇది 2 రకాల అర్థం చూపించుకోవాలి మనం. పురుషం వ్యధదుహు కథితా వ్యకల్పయన్. ఆ పురుషుని తయారు చేశాడు అని చెప్పవచ్చు. ఆ పరమ పురుషుని దేవతలు ఈ విధంగా సృష్టించారు అనే విషయాన్ని కూడా. సృష్టించారు అంటే అర్థం ఏంటి? వారు ఆ భావనతో పరమపురుషుని సృష్టి రూపంగా విస్తరింపజేశారు. విస్తరించిన సృష్టి అంతా ఆయన రూపమే. ఎరుక మాటి మాటికి ఇస్తున్నాడు. మొత్తానికి పురుషోక్త సారం ఏంటంటే ఏర్పడిన సృష్టి, నీకు గోచరిస్తున్న సృష్టి, నీకు గతంలో వర్తమానంలో భవితవ్యంలో కూడా ఉండేటువంటి ఏ సృష్టి ఉన్నదో అదంతా పరమపురుషుని యొక్క స్వరూపమే అని ఎరుక కలిగించడమే పురుష సూక్తము యొక్క ప్రధాన ప్రయోజనం, మరొకటి కాదు. సర్వం బ్రహ్మమయం జగత్, ఇది ప్రతిపాదించడమే దీని యొక్క ఉద్దేశం. ఇదంతా నారాయణుడి తప్ప అన్యము కాదు అని భావం మనకు కలిగించడమే. అందుకే ఆయనే సాధనము, ఆయనే సాధ్యము. తర్వాత జరిగిన యజ్ఞము వల్ల సృష్టింపబడ్డ వస్తువులన్నీ ఆయన యొక్క శక్తి విశేషాలే అని ప్రస్తావన చేయడం రాను రాను మనకు బ్రహ్మభావంలోకి తీసుకెళ్తూ సర్వం బ్రహ్మమయం జగత్ అని ఉపనిషద్భావాన్ని ప్రతిపాదించడమే. అందుకే ఇక్కడ దేవాహ యదా పురుషం వ్యధదుహు, ఇది యత్ పురుషం వ్యధదుహు అనే మాటకి ఇక్కడ యత్ శబ్దానికి యదా అని అర్థం తీసుకుని యదా దేవాహ పురుషం వ్యధదుహు. దేవాహ అంటే ఏం చెప్పుకున్నాం? మన ప్రాణేంద్రియముల రూపములైనటువంటి వాళ్ళు. అందుకు ప్రాణరూపాహ దేవాహ యదా పురుషం వ్యధదుహు, సంకల్పము చేత ఈ సృష్టిగా విస్తరింపజేశారో తదానీం, అప్పుడేం జరిగింది? కథిత వ్యకల్పయత్, ఎన్ని ప్రకారములుగా దీన్ని కల్పన చేశారు అన్నాడు. ఎన్ని ప్రకారములుగా కల్పన చేశారు అంటే ఎన్ని రకాలుగా ఈ సృష్టిని విస్తరింపజేశారు అంటే ఆ పరమపురుషుని ఎన్ని రకాలుగా విస్తరింపజేశారు. ఆ విస్తరించిన పరమపురుషుడి ముఖమేది, బాహువులేమిటి, ఊరువులేమిటి, పాదములేమిటి అన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది యత్పురుషం అనగానే మానవ సృష్టి అని అర్థం తీసుకుంటే ఆ మానవ సృష్టిలో ముఖస్థానమేది, బాహుస్థానమేది, ఊరుస్థానమేది, పాదస్థానమేది అంటే ఇప్పుడు వర్ణములు చెప్పబడుతున్నాయి. ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదా ఉచ్చేతే, ఇది కదా మనం చెప్పేది. ఇది 2 భావాలతో మనం పరిశీలించాలి. పరమపురుషుడు విశ్వరూపుడుగా అయినప్పుడు ఆయనిచ్చిన శక్తితో దేవతలు సృష్టించినటువంటి రకరకాల జంతుజాలములు ఉపాధులు కూడా ఆయన రూపములే. అందుకే సుర నర ఖగ గో భోగి గంధర్వ దచ్చై, అక్కడిదే మాట. సుర నర ఖగ అంటే ఇక్కడ ఉత్తమ క్రమంలో చెప్పబడుతున్నది. ఇక్కడ దేవతలు సృష్టి చేసినప్పుడు మాత్రం క్రింది నుంచి పైకి తీసుకొచ్చారు, కానీ పరమాత్మ నుంచి వచ్చినది దేవతా సృష్టి. అంటే పరమాత్మ కంటే క్రింది స్థాయి వాళ్ళు అయినప్పటికీ మానవుల కంటే గొప్ప స్థాయి వాళ్ళు దేవతలు.
అలాంటి దేవతలు పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో చేసిన నారాయణ రూప యజ్ఞము ద్వారా సృజించిన విశ్వం ఎలా ఏర్పడింది అంటే ముందు బీజరూపములుగా ఏర్పడి దాని తర్వాత పశువులు, పక్షులు, వృక్షములు ఇవన్నీ ఏర్పడి మానవ సృష్టి వరకు విస్తరించింది. వీళ్ళు దేవతలు చేసినదే. కానీ దేవతలు కూడా వాళ్ళు చేశారని చెప్తున్నా తద్రూపముగా భగవంతుడే చేశాడు. కానీ వాటి యందు కూడా భగవచ్చక్తి ఉన్నది. ఇది ఎలాంటిది అంటే మీరు ఒక పిండితో తీసుకుని రకరకాల వస్తువులు చేస్తారు. బూరెలు చేస్తారు, చపాతీలు చేయొచ్చు, అంటే పిండి ఒకటే. అప్పుడు వాటన్నిటి కలిపి ఏకపదార్థంగా దానిలో ఉన్నటువంటి గోధుమ అనే పిండి ఒక్కటేనా ఆయన అని తెలివి ఎలా ఉండాలో పరమపురుషుడనే పిండితోనే ఇన్ని రకాల వస్తువులు దేవతలు తయారు చేశారు. ఇన్ని రకాల వస్తువులు చేయడం అనే తెలివితేటలు కూడా భగవంతుడు ఇచ్చాడు. అప్పుడు ఇన్ని రకాల పదార్థాల్లో పిండి ఎలా ఉన్నదో సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైహిలో కూడా ఆ నారాయణ స్వరూపమే ఉన్నది. ఇక్కడ ఇది తెలుసుకోవలసినది. అందుకు వాళ్ళు ఆ పరమపురుషుని ఈ విధంగా వ్యధదుహు అనే మాటకి సంకల్పము చేత కలిగించారో అప్పుడు ఆ పరమపురుషుడు రూపం ఎలా చూడాలి, వీటన్నిటితో కలిసినట్లుగా పరమాత్మని ఇప్పుడు దర్శిస్తున్నాం. ఆ బ్రహ్మాండ రూపమైన విరాట్ పురుషునికి ఇప్పుడు విరాట్ పురుష స్వరూపం ఎంత చక్కగా అయిందంటే అనేక రకాల ఉత్పన్నమైన జీవులు కూడా విరాట్ పురుషుల్లోనే కనబడుతున్నారు మొత్తం కూడా. ఇది ఎలాంటిదంటే అన్ని తరంగాలు సముద్రంలో కనబడ్డట్లుగా అన్ని రకాల జీవులు కూడా భగవానుని యందే కనబడుతున్నారు. దీని అర్థం ఏంటి? సముద్రంలో తయారైన తరంగములకు సముద్రమే ఆధారమైనట్లు సర్వజీవులకు ఆ పరమపురుషుడే ఆధారం. ఇదంతా కలిపి పరమపురుషుని శరీరంగా చూపించినప్పుడు ఆ శరీరానికి ముఖం కిమస్య, దానికి ముఖం ఏది? అస్య బాహూకౌ ముఖం కిం అస్య బాహూకౌ, ఆయన బాహువులేమిటి? కౌ శబ్దం ద్వివచనం గనక ఆయన బాహువులేమిటి? కౌ ఊరు, ఆయన యొక్క తొడలు ఏమిటి? అదేవిధంగా పాదవులేమిటి? ఇవి చెప్పండి అని ప్రశ్న. ఎవరు వేశారు ఈ ప్రశ్న? మంత్రంలో ఈ ప్రశ్న ఎక్కడొచ్చింది అంటే ప్రశ్నోత్తర రూపేణ, ప్రశ్నోత్తర రూపంలో ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మవాదినాం ప్రశ్నాః అని వేశారు. ఇది బ్రహ్మవాదులైనటువంటి వారు అంటే ఎవరైతే వేదములో బ్రహ్మము గురించే నిరంతరం చర్చ చేస్తూ ఉంటారో వేదవాదులు లేదా పరబ్రహ్మవాదులు అని అర్థం. బ్రహ్మవాది శబ్దానికి బ్రహ్మం అంటే పరబ్రహ్మను ఒక అర్థం, వేదం అని ఒక అర్థం. ఎవరైతే నిరంతరం వేద జ్ఞానమును పొంది ఉన్నారో ఋషులు, వాళ్ళు ద్రష్టలు. అలాంటి ద్రష్టలైన వారు అలాగే బ్రహ్మము గురించి ఎప్పుడు చర్చ చేసేవాళ్ళు ఎవరు? వారు బ్రహ్మవాదులు. వాళ్ళకి మరో వ్యాపకం లేదండి. వీళ్ళని బ్రహ్మాభ్యాస విదుర్బుధ అన్నారు వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి వారి. బ్రహ్మాభ్యాసం ఇదే అభ్యాసేనతు కౌంతేయ అంటే ఇది. నిరంతరం వాళ్ళు బ్రహ్మమని అభ్యాసం చేస్తారు. వాళ్ళు బ్రహ్మానుభవం పొందినప్పటికీ కూడా మాట్లాడినా ఆలోచించిన బ్రహ్మము గురించి ఆలోచిస్తారు. ఎందుకు? వాళ్ళకి బ్రహ్మానుభవం మాత్రమే ఉంది కనుక. అలాంటి బ్రహ్మవాదులు ఈ ప్రశ్న వేసుకున్నారు. ఈ ప్రశ్నకి మళ్ళీ ఉత్తర రూపంలో వాళ్ళే మనకు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఆయనకు ముఖం కిమస్య కౌబాహు, ఆయన ముఖమేది, ఆయనకు బాహువులేమిటి, ఊరువులేమిటి, పాదములేమిటి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వివరిస్తున్న ఇదానీం పూర్వోక్త పృష్టానాం ఉత్తరాన్ని దర్శయతి. ఇక్కడ వాటికి సమాధానములు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినాల్సిన ఒక అద్భుతమైన అంశం చెప్తున్నారు. మొట్టమొదట మనం పరమపురుషుని చెప్పుకున్నాం, తర్వాత విరాట్ పురుషుని చెప్పుకున్నాం, ఆ తర్వాత ఎవరిని చెప్పాం? మనలో అంతర్యాముకున్న వాడిని చెప్పాం. ఈ మధ్యలో మరొక పురుషుడు ఉన్నట్ట. ఎవరతను? దేవతలందరూ కలిసి ఆ విరాట్ పురుషుని ఉపాసన చేస్తూ ఆయననే ధ్యానం చేసి ఆయనిచ్చిన శక్తితోనే సృజించారు జగత్తుని. దేని ద్వారా? యజ్ఞము ద్వారా. కనుక ఏర్పడిన ప్రపంచానికి విరాట్ పురుషునికి మధ్యలో ఒక విషయం ఉంది, యజ్ఞం. వాడి పేరు యజ్ఞ పురుషుడు అని అర్థం. ఇక్కడ వాడు యజ్ఞ పురుషుడు కనుక నారాయణుడికి ఇప్పుడు మరొక పురుష రూపం వచ్చింది, యజ్ఞ పురుష రూపం. కనుక ఇప్పటికీ పురుష సూక్తంలో చెప్పబడ్డ పురుషులు మొత్తం 4 తయారయ్యారు. వారికి సృష్టికి పూర్వమే ఉన్నటువంటి సృష్టి అతీతమైన పరబ్రహ్మ ఒకటి, బ్రహ్మాండమంతా వ్యాపించిన వాడు ఒకటి, దేవతలు యజ్ఞము ద్వారా సంభావించినటువంటి యజ్ఞరూపుడైన పురుషుడు. ఆడు తర్వాత ఏర్పడినటువంటివి సర్వజీవుల్లో అంతర్యామైనటువంటివి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగద్గురు సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:50. తిథి త్రయోదశి రాత్రి 3:21 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 11:04 వరకు. వర్జం సాయంకాలం 5:06 నుంచి 6:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:14 వరకు. మరల మధ్యాహ్నం 2:54 నుంచి 3:38 వరకు. అమృతకాలం రాత్రి 3:26 నుంచి 5:09 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం మరియు ప్రదోషం. విశేషించి ధనుర్మాసంలో 18వ శుభదివసం. గురువారం సందర్భంగా ప్రదోషం కూడా కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలపు వేళ కేజీంపావు శనగలతో ఆయన్ని పూజించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. గురు దశాదోషాలు, అంతర్దశాదోషాలు, గురు గోచార దోషాలు కూడా మనం తొలగించుకోవచ్చు. ముఖ్యంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. గురువారం దక్షిణామూర్తిని శనగలతో ఆరాధించడం ద్వారా పిల్లలకు చదువు బాగా వస్తుంది. మేధ ప్రజ్ఞ రెండూ సిద్ధిస్తాయి. మేధ అంటే మనకు ఏదైతే చదువుతామో దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి శక్తి అన్నమాట. కానీ ఆలోచించేటువంటి శక్తి, ఏ సమయానికి ఏది అవసరమో దానిని అందించేటువంటి శక్తి, తనకున్న పూర్వపరిజ్ఞానాన్ని అనుసరించి కొత్త సమస్యలను కూడా పరిష్కరించే శక్తి అనేదాన్ని ప్రజ్ఞ అని అంటారు. అందుకని మొత్తం మీద విద్యార్థులు ఈ శనగలతో దక్షిణామూర్తిని పూజ చేయడం ద్వారా మేధాప్రజ్ఞలను పొంది విద్యల యొక్క లోతును తెలుసుకుని సమాజానికి శ్రేయస్సును కలుగజేయగలుగుతారు. గోదాదేవి 18వ పాసురం ద్వారా కృష్ణుణ్ణి వర్ణిస్తోంది. ఎప్పుడు కూడా భగవంతుని గుణాలను వర్ణించడం ద్వారా ఆయన యందు మనం ప్రీతిని పెంపొందించుకోవచ్చు. మనం ప్రీతిని అందిస్తే ఆయన ప్రీతిని అందిస్తాడు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. మదజలం అందించేటువంటి ఏ మదపుటి ఏనుగు ఉందో దాని వలె బలం కలిగినటువంటి వాడ, ఎవరినైనా సరే జయించే స్వభావమే తప్ప వెనుచూపేటువంటి లక్షణం నీలో లేదు. అటువంటి పరాక్రమవంతుడా నందగోపాల. దివ్య పరిమళములను అందించేటువంటి కుప్పగల నీలాదేవి, నువ్వు లే, తలుపు తీ, గడియ తీ, కోళ్ళు కూస్తున్నాయి, మాధవీలత పందిర కింద గుంపుగా చేరినటువంటి కోకిలలు అందంగా కూతపెడుతున్నాయి, తెల్లవారింది చూడు అందమైన పూబంతి ధరించినటువంటి దాన. ఆనందం అమృతధారలుగా భక్తులపై అనుగ్రహ భాషణల ద్వారా, అనుగ్రహ కటాక్షాల ద్వారా అందించేటువంటి ఆ కృష్ణమూర్తి యొక్క అనుగ్రహం మాకు అందేలాగా తలుపు తీయవమ్మా అని నీలాదేవిని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు. త్రికరణ శుద్ధిగా సాధన చేయాలి. భగవంతునికి కావాల్సింది కపటం లేకుండా ఉండడం, ప్రేమ మాత్రమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనుర్మాసరీత్యా గోదాదేవి తన పాసురాలలో కృష్ణలీలామృత తత్వంలో ఆ యొక్క దామోదర తత్వాన్ని కూడాను చాలా చక్కగా విశదీకరించింది. కృష్ణుడు అల్లరి అంతా ఇంత కాదు. ఎటు చూసిన గోపికలందరూ కూడాను యశోదమ్మ దగ్గరికి వచ్చి, మీ పిల్లవాడు చాలా చిలిపి చేష్టలు చేయటమే కాదు,
అల్లరి చేస్తున్నాడు. మా పాలు, మీగడ, పెరుగు, వెన్న అన్నీ కూడాను తన బృందంతో కలిసి తస్కరించి స్వీకరిస్తున్నాడు. ఇలా అయితే కుదరదమ్మా యశోదమ్మ అంటూ ఆ చిన్ని పిల్లవాడి మీద నేరారోపణలు చేశారు. ఆమె మాత్రం నా పిల్లవాడికి ఏం తక్కువ, నా ఇంట్లో లేకనా మీ ఇంటికి వచ్చి తీసుకోవడానికి, ఇవన్నీ కూడా తస్కరించడానికి అని చెప్పి పంపించిన పిల్లవాడు ఇంత అల్లరి చేస్తున్నాడా, ఆ చిన్ని పిల్లవాడిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆయన పరమాత్మ స్వరూపుడు కదండి. చెమట పోస్తోంది ఆమెకి. అయినప్పటికీ కూడా ఎట్లా కొట్ట ఆయనంతటా ఆయనే చిక్కాడు ఈమె చేతికి, యశోదమ్మ చేతికి. అప్పుడు వెంటనే అక్కడే ఉన్నటువంటి కవ్వం తాడు తీసుకొని ఆయన్ను రోటికి కట్టివేయటానికి ప్రయత్నం చేస్తే ఆ తాడు సరిపోవటం లేదు. చిరునవ్వు చిందించి ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాన్ని పాలించేటువంటి వాడు. ఆయన యొక్క శరీరం ఎంత ఇంత అంతింత అని చెప్పలేనంతగా ఉంటుంది కదా. అయినప్పటికీ ఆయన యశోదమ్మ మీద ఉన్న ప్రేమతో లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోయాడంటే ఆమె ఆ దాము అంటే తాడుతో ఆయన్ని కట్టివేసి రోలికి తర్వాత చూస్తాను నీ సంగతి అంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ రోటితో సహా ఆయన అలా అలా వెళుతూ అక్కడే ఉన్నటువంటి 2 చెట్ల మధ్యలో ఈ రోటిని తీసుకొచ్చి ఇలా లాగేసరికి ఆ చెట్లు మహావృక్షాలు కాస్త పడిపోయి దానిలో నుంచి యక్షులు బయటకు వచ్చారు. ఆ యక్షులకు జన్మశాపాన్ని విముక్తి చేశాడు కృష్ణ పరమాత్మ. అంత గొప్ప వివేకతత్వం స్వామి లీల, అంత అద్భుతవంతమైనది చెప్పటమే ఇక్కడ దామోదర తత్వంలో దాగిన అత్యంత మధురమైనటువంటి కథామృత తత్వం. దాన్ని కూడా తన పాసురాలలో స్వామి నీవు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా మోక్షాన్ని ఇస్తావో, ఏ విధంగా శాప విమోచనం ఇస్తావో నీకే ఎరుక. నా హృదయాన్ని అర్థం చేసుకొని నాకు కూడా నీ ఎదలో కాస్త చోటివ్వరాదా స్వామి అంటూ ప్రార్థించింది ఆ యొక్క గోదాదేవి తన పాసురాలలో. సర్వే జనా సుఖినో భవంతు. అఖిల జగముల సన్నుతి అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. క్రోధభట్టారక దుర్వాసో మహర్షికున్న పేరు. క్రోధము ఆయన సొత్తు, కోపంగా ఉంటాడు. కానీ ఆయన కోపం ఎప్పుడూ దేని గురించి అంటే శాస్త్రం గురించి కోపడతాడు ఎక్కువ. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దూర్వాసుడు అంటారు, తప్పు, అసలు అది ఉచ్చారణ దోషం. దుర్వాసో మహర్షి ఆయన పేరు. దుర్వాసో మహర్షి క్రోధభట్టారక, అందుకే ఆర్యాద్విషతి చేశాడు. ఆర్యాద్విషతి అని కంచి కామాక్షి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని నిర్ణయం చేసిన వాడు దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ మీరు కామాక్షి దేవాలయంలోకి వెడితే అమ్మవారి యొక్క ఏకాంత సేవా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కుతుంటే ఎదురుగుండా పేటికలో దుర్వాసో మహర్షి కూర్చుని ఉంటారు. అక్కడి పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి గొప్పతనాన్ని 200 శ్లోకాల్లో చెప్పాడు. అందుకని ఆర్యాద్విషతి రచయిత అయ్యాడు. కాబట్టి క్రోధభట్టారక. మూకశంకరులకి కామాక్షి అనుగ్రహం కాబట్టి పలకగలిగారు. అలా ఒక్కొక్కరు భట్టారక, లలితాపరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం, జ్ఞానం ఎక్కడ కలిగినా శివానుగ్రహం. సాధారణంగా శివానుగ్రహం జ్ఞానమునకు కారణమవుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర అని. జ్ఞానం ఇవ్వాలి అంటే పరమశివుడు ఇస్తాడు. మీరు అందుకే జాగ్రత్తగా గమనించండి. జ్ఞానమిచ్చే లక్షణం ఉన్నవాడు శివుడు. శివుడి చెల్లెలు సరస్వతి. ఆవిడ సరస్వతి ప్రవాహస్వరూపిణి. ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది?
తన విద్య యందు మోహమున్నవాడికి ఆపేస్తుంది, కొంతకాలం తర్వాతకి ఇవ్వదు. అనవసరం వీడికి ఇవ్వకూడదని ఆపుతుంది, బాధ పెడుతుంది. అందుకే అంటే నాకెంత ఇస్తాడు, నాకేం చేస్తాడు నేను చెప్పడానికి అన్నవాడిని ఆవిడ అనుగ్రహించదు, సృజన చేకూర్చదు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలోకి వెళ్ళి కూర్చుంటే ఏదైనా పలకగలిగినటువంటి శక్తిని సృజన అంటారు. అది ఎవరికి ఇస్తుంది అంటే మంచి మనసున్న వాడికి ఇస్తుంది. అందుకే సకృన్నత్వా నత్వా అంటారు శంకరులు. ఆ మంచి మనసున్నవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, గంగా ప్రవాహం కిందెడుతుంది ఆ ప్రసంగం. ప్రవాహ రూపాన్ని పొందకపోతే శారద కృప ఉండదు. అందుకే సరస్వతి అంటే ఒకని యందు ఉండిపోకూడదు, కారణం లేకుండా ప్రవహించాలి. ఏ కారణానికి అంటే అయ్యా మీరు చెప్పండి అని ఇలా నమస్కరించిన వాడు కనపడితే దాచుకోకుండా, దాచుకోవడం చేతకాక చెప్పేసేవాడు ఎవడున్నాడో వాడు శారదా కటాక్షానికి పాత్రుడవుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని అమ్మవారు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని సరస్వతి జ్ఞానప్రదాత, శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. అందుకే నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసినా మహాకవుల్ని, పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు. అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు. ఆయన అరుణాచలంలో ఉండేటటువంటి దేవాలయంలో పైన కూర్చుని చిలుక రూపంలో కిలిగోపురం అంటారు ఇప్పటికీ, కీర్తనలు పాడుతుండేవాడు. పరకాయ ప్రవేశం చేసి ఒకానొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు, 2 చేతులతో పట్టుకుని ఆయన అనుగ్రహించాడు. ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది. కామాక్షి క్షేత్రంలో ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని ఒక దేవాలయం, అక్కడే సన్యాస స్వీకారానికి ముందు నేను సన్యాసం తీసుకుంటున్నానని తెలియక ఆఖరి స్నానం బ్రహ్మచారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక సుబ్రహ్మణ్యావతారులు, వారు చిట్ట చివరి బ్రహ్మచారి స్నానం కుమారకోష్ఠంలోనే, వారికి తెలియకుండా. ఆ కుమారకోష్ఠంలో ఒకప్పుడు అనుగ్రహించి కవిత్వం చెప్పించాడు ఒక కవి చేత. ఇప్పటికీ మీరు లోపలికెడితే తైలవర్ణ పటాలు ఉంటాయి. ఆ ఒక కవిని అనుగ్రహించాడు. నువ్వు చెప్పు, నేను అనుగ్రహిస్తున్నాను, నీలో ఉండి పలుకుతున్నాను అన్నాడు, పోతన గారితో రామచంద్రమూర్తి పలికించినట్టు. ఆయన అంతా పలికాడు, సభ తీర్చాడు. గ్రంథావిష్కరణ సభ. గ్రంథావిష్కరణము అంటే తాను పుస్తకాన్ని రచన చేస్తే ఆ గ్రంథ వైభవం ఏమిటో ఎవరు రచించాడో వాడు చెప్పాలి. కాబట్టి పలికించాడు. ఆయనకి తనంత తాను శక్తివంతుడు కాడు, సుబ్రహ్మణ్యుడు పలికించాడు. వెళ్ళి సభలో చెప్పన్నాడు. ఆయన వచ్చి చెప్పడం మొదలెట్టాడు. ఏదో ప్రశ్నలు వేశారు. పాపం ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే తప్పు పట్టారు, నీకేం చేత కాదు నువ్వు రాశావని. నేను వస్తున్నాను, నేను చెప్తానని సుబ్రహ్మణ్యుడే వచ్చి మాట్లాడాడు. అది కుమారకోష్ఠం. అంత గొప్పగా అనుగ్రహించాడు. ఎందుకంటే అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి. ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించాడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవ్వడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే. ఆయన ఒక రోజు చెప్పలేనిది రెండో రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా. నేను మీకు ఒక పరమరహస్యం చెప్తాను. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడక్కడ మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి జ్యోతి దర్శనం అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు. శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెడుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు ఆ సంప్రదాయమునందు అనురక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తరువాతి పరిశోధన మీరు చేయండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అనే పిలిచేవారు, సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు, అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు.
పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళారంటే వారి నోటి వెంట అబద్ధం అవసరం, ఆయనకి ఏముంది, కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు. ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకుని నిలబడితే. చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తు ఏమిటంటే అది ఎవరికి, మహాత్ములకి కాదు, సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తు ఏమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతో ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించిన వాడు కృష్ణ భగవానుడు. తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు గురుతత్వము. అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. ధర్మం గ్రాహయితుం ప్రాయః ప్రవక్తారాచ్ఛదేహినాం ఆచరంత్యనుమోదంతే క్రియమాణం స్తువంతి చ. ప్రాణులకు ధర్మాన్ని బోధించే మహాత్ములు ధర్మాన్ని స్వీకరింపచేయటానికై తరచుగా దానిని తాము ఆచరిస్తారు, ఇతరులు ఆచరిస్తుండగా ప్రోత్సహించి స్తుతిస్తారు. భక్తుడిని స్తుతించటం మొదలైనవి భగవంతుడి యొక్క మాయామాయమైన చేష్టలు. భక్తుడిని పొగిడారు అంటే అదొక చేష్ట, అదొక మాయ. ఇంద్రజాలం చేసేవాడి కపట ప్రదర్శనాల్లాగా ఉంటాయి. అలా ప్రదర్శించటం వల్ల ఇంద్రజాలకుడి ప్రభావం నిందించదగనిది కాదు. అదేవిధంగా లోక సంగ్రహం కోసమే ఇటువంటి ప్రవర్తనల చేత భగవంతుడు చూపే మహిమ కూడా దూషితం కాదు. కళను చూసేవాడు ఆ ప్రపంచాన్ని తన మనస్సు నుండే సృష్టిస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా తన మనస్సు చేతనే ఈ జగత్తును సృష్టించి దానిలో చైతన్య రూపంగా ప్రవేశించాడు. సత్వరజస్తమో గుణాలు కర్మలను చేస్తూ ఉండగా పరమాత్మయే కర్తయ అన్న విధంగా కనిపిస్తున్నాడు. తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే కేవలాయ ద్వితీయాయ గురువే బ్రహ్మమూర్తయే. భగవంతుడు 3 గుణాలను కలిగి ఉన్నా కూడా వాటికి అతీతమైన కేవల అద్వితీయ చైతన్యమే స్వరూపంగా కలిగి ఉన్నాడు. గురువు వేదము, భగవంతుడి రూపాలే అయి ఉన్నాయి. ఆ భగవంతుడికి నమస్కారం. ఓ పరబ్రహ్మ, నీ దర్శనమే వరం వంటిది.
అటువంటి నీ నుండి నేను మరొక వరాన్ని ఎందుకు కోరాలి? నీ దర్శనంతోనే మానవుడు పూర్ణమైన కోరికలు గలవాడగాను సత్య సంకల్పుడిగాను అయిపోతున్నాడు కదా. ఇంకేమిటి వరం? నేను వరం కోరానంటే నిన్ను వదిలి ఇంకేదో ఉంది అని అర్థం. ఎక్కడుంది వరం? కూడా నువ్వే, పూర్ణంగా నువ్వే సంపూర్ణం. అటువంటి సంపూర్ణ రూపమైనటువంటి పరమాత్ముడు నాకు కనపడినప్పుడు, నా దగ్గర నిల్చున్నప్పుడు నేను ఏంటి వరం కోరుకోవాలా? అయినా కూడా ఒక వరాన్ని కోరుకుంటాను. అయినా ఇంత అడుగుతున్నావు కాబట్టి, పరమాత్ముడే వచ్చి నువ్వు ఇంతగా అడుగుతున్నావు, ఒక వరం కోరుకుంటాను. నువ్వు కోర్కెలను వర్షింపజేసే పూర్ణుడవు, రుద్రుడు, మహానుభావుడు నువ్వు. నాకు భగవంతుడైనటువంటి శ్రీహరి యందు, ఆయన ఏకాంత భక్తుల యందు, నీ యందు కూడా వృద్ధి చెందే భక్తి కలుగుగాక అని ఈ విధంగా మార్కండేయ మహర్షి భగవంతుడైన శివుణ్ణి పూజించి స్తుతించాడు. ఇంకేముంది, ఆయన పరమాత్ముడి దగ్గరే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ వరం కోరాడు. నీ భక్తుల యొక్క సాంగత్యము, వాళ్ళ స్నేహం నాకు కావాలా, వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉండాలా, ఇది కోరుకున్నాడు. పార్వతీదేవి కూడా ఆ మహర్షిని అభినందించింది. శివుడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. శివుడు, ఓ మహర్షి, నీ యొక్క కోరికలన్నీ పూర్ణమవుతాయి. నువ్వు ప్రత్యక్షాది ప్రమాణగోచరుడు కానీ శ్రీహరి యందు భక్తి కలవాడు. నీకు కల్పము అంతమయ్యే వరకు పవిత్రం చేసే కీర్తి లభిస్తుంది. నీకు ముసలిదనము మరణము ఉండవు. వేదాధ్యయనంలో కలిగినటువంటి ఒక విలక్షణమైన కాంతితో ప్రకాశించే నీకు 3 కాలాల జ్ఞానము, అపరోక్షానుభవము, వైరాగ్యము, పురాణాలు, ఆచార్యత్వము కలుగుగాక అని జగన్నాథుడైన ఆ ముక్కోటి దేవుడు ఈ విధంగా మార్కండేయ మహర్షికి వరాలను ఇచ్చి వెళ్ళాడు. దారిలో పార్వతీదేవికి ఆ మహర్షి చేసినటువంటి తపస్సు గురించి, ఆ మహర్షికి కలిగిన మాయాశక్తి యొక్క అనుభవం గురించి చెప్పాడు. మార్కండేయ మహర్షి గొప్ప యోగం యొక్క మహిమను, శ్రీహరి యందు అనన్య భక్తిని పొందాడు. ఆయన ఇప్పటికీ యథేచ్ఛంగా సంచరిస్తున్నాడు. బుద్ధిశాలి అయిన మార్కండేయ మహర్షి భగవంతుడి యొక్క అద్భుతమైన మాయాశక్తి యొక్క వైభవాన్ని ఈ విధంగా సాక్షాత్కరించుకున్నాడు. దీనిని నీకు వివరంగా చెప్పాను. ఆ మహర్షి యొక్క ఈ అనుభవం అంటే ప్రళయ సముద్రము శిశువైన శ్రీహరి ఉదరంలోకి ప్రవేశించటము, అప్పుడు మాత్రమే ప్రకాశించింది. ఈ విషయం తెలియని కొందరు మార్కండేయుని అనుభవం యథార్థంగా జరిగిందని, ఆయన అనేక కల్పాలు జీవించాడని చెప్తారు. మానవులు అనుభవించే జనన మరణ ప్రవాహము పరమాత్మ యొక్క మాయ మాత్రమే అయి ఉంది. యయేవమే తద్భృగువర్యవర్ణితం రథాంగపాణేరనుభావ భావితం సంశ్రావయేత్సం శృణుయాదు తావుభో తయార్న కర్మాశయ సంసృతిర్భవేత్. భృగువంశీయుల్లో శ్రేష్ఠుడైన ఓ శౌనక మహర్షి, కాలచక్రమే ఆయుధంగా గల శ్రీహరి యొక్క మహిమతో ఈ వర్ణనను ఈ విధంగా ఎవడైతే శ్రద్ధతో వినిపిస్తాడో లేదా వింటాడో వారిద్దరూ కూడా కర్మవాసన వల్ల కలిగే సంసారం అంటే జనన మరణ ప్రవాహం నుండి విముక్తులవుతారు. ఆహా, ఎంత విచిత్రము అని బోధించాడు సూత మహర్షి. ఇంతటితో 12వ స్కందంలోని 10వ అధ్యాయము సమాప్తము. ఇక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీహరి అంగోపాంగములు మరియు ద్వాదశాదిత్యుల గురించి విశేషాలు చెప్పబడ్డాయి. శౌనక మహర్షి ఇలా అడిగాడు, భగవద్భక్తుడైనటువంటి ఓ సూత మహర్షి, సూతుడికి శౌనకు జరిగేటువంటిది, దీన్ని మనం చెప్పుకుంటున్నాం. భగవద్భక్తుడైనటువంటి ఓ సూత మహర్షి, నువ్వు శ్రేష్ఠుడవు. నువ్వు సకల శాస్త్ర సిద్ధాంతాల రహస్యాన్ని కూడా తెలిసినవాడు. కాబట్టి ఈ విషయం గురించి నిన్ను ప్రశ్నిస్తున్నాను. కేవలం శ్రీపతి అయిన శ్రీహరిని తాంత్రిక పద్ధతితో ఉపాసించేవారు పాదాలు మొదలైన అంగాలను, గరుక్మంతుడు మొదలైన ఉపాంగాలను
సుదర్శనము మొదలైన ఆయుధాలను, కౌస్తభము మొదలైనటువంటి అలంకారాలను ఎటువంటి తత్వాలతో ఏ ప్రకారంగా భావన చేస్తారో ఈశ్వరుని ఆరాధించే పద్ధతిని తెలుసుకోవాలనే మాకు ఈ విషయం గురించి వివరించి చెప్పండి. మీకు శుభమవుగాక. మరణశీలుడైన మానవుడు ఈ క్రియాయోగం చేత అమృతత్వాన్ని పొందుతాడు అన్నాడు సూత మహర్షి. అలా చెప్పాడు. వేదాలలోనూ తంత్రాలలోనూ పద్మసంభవుడైనటువంటి బ్రహ్మదేవుడు, నారదుడు మొదలైన ఆచార్యులు విష్ణు యొక్క విరాట్ విగ్రహము మొదలైనటువంటి విభూతులను కూడా చెప్పాడు. గురువులకు నమస్కరించి ఆ ప్రసిద్ధమైన విరాట్టు మాయాశక్తి మహత్తత్వము, సూత్రాత్మ అహంకారము, పంచతన్మాత్రాలు అనేటువంటి 9 తత్వాలతో నిర్మించబడింది. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ.